ఐక్యత, ఆర్య వైశ్యుల ఐక్యత. చప్పట్ల ద్వారా ఆయనని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ సవితమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మీ అందరి కర్తవ్యాలతో. లోకేష్ బాబుతో పాటు మేము సైతం అంటూ మా సోదరులు కొంతమంది, దాంట్లో దుండు రాకేష్ గారి పాత్ర కీలకమైన పాత్ర. నేను అనుకున్నాను మొదట్లో, ఏమబ్బా ఈ అబ్బాయి వయసుడా అనుకున్నా. అందరూ అన్నారు ఈ అబ్బాయి వయసుడా ఏంటి, ఇప్పుడు ఇంత పాదయాత్ర చేస్తున్నాడు, ఇంత ధైర్యంగా దిగుతున్నాడంటే వైశ్యుల్లో ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, దయాకరులు ఉన్నారు, ధైర్యవంతులు కూడా ఉన్నారని నిరూపించి చూపించిన సోదరుడు మా దుండు రాకేష్ సోదరులను కూడా తెలియజేస్తున్నాం. నీ భార్య బిడ్డలు ఎక్కడ ఉంటారంటే ఉన్నారు లెక్క, ఎక్కడో ఉన్నారు కానీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు లేని అక్కడికి వాళ్ళు వచ్చేవాళ్ళే తప్ప ఈయన ఇంటికి వచ్చేవాడు కాదు. ఎప్పుడన్నా వారానికో 10 రోజులకో వాళ్ళు వచ్చి చూసిపోయే వాళ్ళే తప్ప ఈయన మాత్రం లోకేష్ బాబు గారు అడుగులో అడుగు వేస్తూనే ఉన్నారు మా సోదరులు. ఇది వైసల కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం లేదు, పెద్ద బహిరంగ సభలా ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా సోదరుడుకు ఈరోజు ప్రమాణ స్వీకారం ఆర్య వయసులకు న్యాయం చేసే ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మంచి మిత్రుడు, ఆప్తుడు, ఆర్య వయసుల సంక్షేమానికి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మనవి చేస్తూ మరి లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డూండి రాకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఎల్లవేళలా నాకు అండగా ఉంటున్న వ్యక్తి శ్రీ కేశినేని శివనాథ్ ఎంపీ గారిని మీ అందరి కర్తవ్యాలతో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. డూండి రాకేష్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం చాలా ఆనందంగా ఉంది. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో మీరందరూ ముందుండాలి. సోదరుడు డూండి రాకేష్ గురించి చెప్పాలంటే ఏ రోజు పాదయాత్రలో కూడా లోకేష్ గారిని కన్నుకి రెప్పలేక ఎక్కడైనా కూడా ఏ సమస్య ఆర్య వైశ్యులకు వచ్చినా ప్రతిపక్షంలో ఉంటే ఎగబడేవాడు. హైదరాబాద్లో ఆర్య వైశ్యుల భూములు అన్యాక్రాంతమైన అక్కడికి వచ్చావు, నీకెందుకయ్యా ఆంధ్రాలో ఉండగా మళ్ళీ ఆర్య వైశ్యులు ఇప్పుడు భూములకి తెలంగాణలో కూడా వచ్చావంటే లేదు ఆర్య వైశ్యుల సమస్య ఎక్కడున్నా నేను వెళ్తానని చెప్పాడు. ఆ రోజు నుంచి నేను చూసా. కాకినాడలో సమస్య వస్తే కాకినాడలో ఉండేవాడు, ఒంగోలులో సమస్య వస్తే ఒంగోలులో ఉండేవాడు. ఏ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు ఆయనకి సమస్యలే. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ తెలుగుదేశం అధికారం రావడంలో మీరు పోషించిన పాత్రలో గొప్ప పాత్ర. తప్పకుండా అటువంటి పాత్రలో మెయిన్గా డూండి రాకేష్. నీకు చాలా గురుతల బాధ్యత ఉంది బాబు. నీకు ఇచ్చిన పదవికి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం పెడుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. ఈనాటి హీరో మన డూండి రాకేష్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదుగుతూ ఇవాళ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం అనేది నాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరన్నా ఉన్నారంటే ఆర్య వైశ్యులే. పార్టీకి ఇచ్చిన గౌరవం ఈయనకి ఇచ్చిన పదవిని మనస్ఫూర్తిగా చెప్తున్నా. దానికి సాక్ష్యం నేనే. లోకేష్ గారి పాదయాత్రలో అనుక్షణం అక్కడ ఉండి మంచి సేవ చేశాడు, ఎంతో బాధ్యతగా చేశాడు. అర్ధరాత్రి కూడా మాకు ఫోన్ చేసి పనుంటే, లోకేష్ గారి పాదయాత్ర పనుంటే ఆయన నిద్రపోలేదు, మమ్మల్ని నిద్రపోనిలేదు. ఆ విధంగా అంత బాధ్యతగా పనిచేసినటువంటి వ్యక్తికి, ఈరోజు క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పదవి రావడం మా అందరికీ చాలా సంతృప్తిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశేష సేవా కార్యక్రమాలు చేయాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావస్తాడని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మినీ మైక్రో ఇండస్ట్రీస్, విద్య, ఉపాధి, వైద్యం ఈ 3 ఎజెండాలతో తీసుకొని వెళ్ళి మన ఆశావైశ్యులకు అందిస్తామని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి. ఈ కార్పొరేషన్ నుంచి ఆర్థిక చేయూతనివ్వడానికి డూండి రాకేష్ కష్టపడతాడని, తనకు మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
మా సోదరుడు ఆర్యవైశ్య సోదరు ఎంతమంది మాకు చేదోడు వాదోడుగా ఉండి పనిచేశారో, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కు, పవన్ కళ్యాణ్కు అండదండగా ఉన్నటువంటి మనందరికీ చరిత్ర సృష్టించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేదానికి ఇవాళ సరైనటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి పదవించడానికి చాలా సంతోషం. చెప్పినప్పుడు ఒక్క మాట కూడా నో చెప్పకుండా ఒప్పుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. జై భారత్ మాత, జై వాసవి మాత. డూండి రాకేష్ అనే నేను జై వాసవి, జై వాసవి. నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించు నా పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను.